తెలంగాణలో కీలక నేతలను ఆకర్షించే విషయంలో కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేతలతో పాటు బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేయడానికి రెండు జాతీయ పార్టీలు పట్టుదలగానే పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు 6 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రెండు పార్టీల వ్యూహకర్తలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అటు బీఆర్ఎస్లో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలోని నేతలను ఆకర్షించేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పిన ఇద్దరు కీలక నేతల గురించి కాంగ్రెస్ బీజేపీలు రెండు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ మధ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరతారోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్లు వారు ఏ పార్టీలో చేరతారో రకరకాల విశ్లేషణలతో ఎవరికి తోచిన కథనాలను వారు రాసుకుపోతున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ప్రచారానికి వెళ్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణకు సమయం కేటాయిస్తారని చెప్పుకొచ్చారు రాహుల్. సరిగ్గా ఆ సమయంలోనే రాహుల్ టీంకి చెందిన ఓ బృందం ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గంటల తరబడి చర్చలు జరిపింది. బీఆర్ఎస్ నుండి బయటకొచ్చిన నేపథ్యంలో మీరు కాంగ్రెస్లో చేరితే బాగుంటుందని రాహుల్ టీం సభ్యులు పొంగులేటిని ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. దానికి పొంగులేటి కూడా కొన్ని షరతులు విధించారని, జిల్లాలో కొన్ని చోట్ల తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ భేటీ అనంతరం పొంగులేటిని మీడియా ప్రశ్నించగా తాను ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే చెబుతానని మాత్రమే అన్నారు. కాంగ్రెస్లో చేరతానని ప్రకటించలేదు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుకు ఇలాంటి ఆఫరే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పూర్వాశ్రమంలో జూపల్లి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు కాబట్టి కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కూడా తమ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరతారేమోనని అనుకున్నారు. రాహుల్ టీం కలిసి వెళ్లిన తర్వాత ఓ సందర్భంలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుంటే అందులో ఒక్క నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచి అసెంబ్లీ గేటు తాకలేరని, బీఆర్ఎస్ ను పూర్తిగా ఓడించి తీరుతామని సవాలు విసిరారు. తాజాగా ఇప్పుడు పొంగులేటి, జూపల్లి కృష్ణారావులను బీజేపీ నేత ఈటెల రాజేందర్ కలిశారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తోన్న ఈటెల రాజేందర్ తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండారెడ్డి విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఈ మధ్యనే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్రెడ్డి ఖమ్మం వెళ్లి పొంగులేటి, జూపల్లి కృష్ణారావులతో భేటీ అయ్యారు. 6 గంటల పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. భేటీ అనంతరం ఈటెల రాజేందర్ భేటీలోని ముఖ్యాంశాలను వివరించారు. పొంగులేటి, జూపల్లి ఏమనుకుంటున్నారో మేం కూడా అదే అనుకుంటున్నాం. తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలన నుండి విముక్తి చేయాలన్నది బీజేపీ లక్ష్యం. పొంగులేటి, జూపల్లి కూడా అదే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే ఈ ఇద్దరిని బీజేపీలోకి ఆహ్వానించామని ఈటెల చెప్పారు. కేసీఆర్ ఇతర పార్టీ నేతలను డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల అన్నారు. తమ ఆహ్వానంపై పొంగులేటి, జూపల్లి సానుకూలంగా స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు ఈటెల రాజేందర్. మా అమిత్ షా గారి, మా నడ్డా గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారిని మేము అన్నం ఒకటే అన్నం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలవరించగలిగే, కేసీఆర్ నిరంకుశాన్ని బొందపెట్టగలిగేటువంటి ఏకైక పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఖచ్చితంగా రండి, అందరం కలిసికట్టుగా మన ఆశయాన్ని, ప్రజలు కోరికని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి వారిని కోరినాం. వారు కూడా గతంలో అనేక సార్లు మీతో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా మేము సానుకూలంగా స్పందించేటువంటి ఆస్కారం ఉండొచ్చు అని వారు చెప్పినారు. మా కార్యకర్తల, మా నాయకుల, మా ప్రజల అభిప్రాయం మేరకు మేము స్పందిస్తామని చెప్పినాం. వారితో ఇన్ని గంటల సమావేశం తర్వాత మాకు కూడా అనిపించింది మా ఆశయం, వారి ఆశయం ఒకటే కాబట్టి డెఫినెట్గా వారు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.
ఇక బీజేపీ బృందంతో చర్చల అనంతరం మీడియాని కలిసిన పొంగులేటి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం అన్ని విధాలుగానూ అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆశించామన్నారు. అయితే ఆ కలని కేసీఆర్ తుంగలో తొక్కేశారని వారు ఆరోపించారు. స్వార్థంతో పనిచేస్తున్న కేసీఆర్ ను గద్దె దించాలంటే భావ సారూప్యత కలిగిన శక్తులన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని పొంగులేటి జూపల్లి అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే తాము బీఆర్ఎస్ నుండి బయటకొచ్చామని, నియంతలా వ్యవహరిస్తోన్న కేసీఆర్ ను అధికారం నుండి తప్పించడమే తమ ధ్యేయమని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు పడతామన్నారు. బీజేపీ నేతల భేటీలో కీలక అంశాలపై చర్చించుకున్నామే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంకా చాలా మందిని కలవాల్సి ఉంది, చాలా మంది సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంది, చాలా మంది అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంది. 6 నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు రాష్ట్రంలోని ఉద్యమకారులు, కళాకారులు, ప్రజా సంఘాలను సంఘటితం చేసి ఉమ్మడి లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటామని వివరించారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనైతే, ఏ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలనైతే మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాబడ్డాము. ఆ ఆశయం నెరవేర్చటానికి గతంలో చెప్పాం, 2 మెట్లు కాదు 3 మెట్లైనా కిందికి దిగుతామని. జూపల్లి గారు కూడా ఇప్పుడు అదే చెప్పారు. తప్పకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చే క్రమంలోనే ఈనాడు సమావేశం గాని, భవిష్యత్తులో జరగబోయే సమావేశాలు గాని ఆ మార్గంలోనే ఉంటాయి. అంతేగాని ఇంకొక అంశం ఏమీ లేదు. ఇక్కడ పదవుల పంపకమో ఇతరత్రో అంశం అనేది ఏమీ లేదు. గౌరవ కేసీఆర్ గారిని ఆ సీటు నుంచి దించే కార్యక్రమం, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాలని కాపాడే కార్యక్రమం, మాయ మాటలతో 3వసారి ముఖ్యమంత్రి కావాలని కలల్లాగానే మిగల్చాలనే అంశమే తప్ప ఇంకొక అంశం ఏమీ లేదు. మొన్న కాంగ్రెస్ నేతలు కలిశారు, నేడు బీజేపీ నేతలు కలిశారు. 2 జాతీయ పార్టీల నుండి ఈ ఇద్దరు నేతలకు పిలుపులొచ్చాయి. 2 జాతీయ పార్టీలు కూడా ఈ ఇద్దరికి తగిన ప్రాధాన్యతనే ఇచ్చి చర్చలు జరిపాయి. ఇప్పుడు బంతి ఈ ఇద్దరి కోట్లోనే ఉందంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ పార్టీలో చేరడమా లేక బీజేపీ వైపు మొగ్గు చూపడమా, ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి అన్న అంశాలపై ఇప్పుడు ఇద్దరు నేతలు చర్చించుకోవలసి ఉంది. ఈ ఇద్దరు నేతల నియోజకవర్గాల్లోని వీరి అనుచరుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. అంతిమంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేది ఎవరో తేల్చుకోవాలి. అధికారంలోకొచ్చే పరిస్థితి ఉందనుకుంటే హస్తం పార్టీలోకి వెళ్తారు. లేదు బీజేపీయే పాగా వేస్తుందనుకుంటే కాషాయం కండువా కప్పుకుంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరితో పాటు చాలా మంది తెలంగాణ రాజకీయ నేతలు ఆసక్తిగా గమనిస్తోన్నది కర్ణాటక ఎన్నికలను. కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీల్లో ఏది అధికారంలోకి వస్తే దానివైపు ఇక్కడి నేతలు మొగ్గు చూపే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. ఎందుకంటే కర్ణాటకలో పాగా వేసిన పార్టీలో ఎంత లేదన్నా కొత్త ఊపు వస్తుంది. కర్ణాటకలానే తెలంగాణ కూడా దక్షిణాది రాష్ట్రమే కాబట్టి ఇంచుమించు ఒకే రకంగా ప్రజల ఆలోచనలు ఉండొచ్చు. అందుకే ఈ నెల 13న కర్ణాటక పీఠం అధిరోహించేది ఎవరో తేల్చుకున్న తర్వాతనే తమ రాజకీయ భవిష్యత్తు గురించిన నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి జూపల్లి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో పాలక బీజేపీపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అది కాంగ్రెస్ కు కలిసొస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అదే నిజమై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉండొచ్చని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలోనూ 9 ఏళ్ల కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. అంచేత తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోయేది తామేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కర్ణాటకకి తెలంగాణకి సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండొచ్చు, కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ కు ఎంత అవకాశం ఉందో తమకి అంతే అవకాశం ఉంటుందని కమలనాథులు అంటున్నారు. ఓ విధంగా చూస్తే కాంగ్రెస్ కన్నా బీజేపీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలంగాణ బీజేపీ అంచనా వేసుకుంటోంది. వివిధ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించి బీజేపీకే పట్టం కట్టారని, మునుగోడులోనూ బీజేపీయే 2వ స్థానంలో ఉందని వారు వాదిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీల అగ్ర నాయకత్వాలు కూడా తెలంగాణలో పరిణామాలను, రాజకీయ సమీకరణలను నిశితంగా గమనిస్తున్నారు.
జూపల్లి మాత్రమే కాదు ఇంకా చాలా మంది ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి అధికారంలోకి రాబోయే పార్టీనే ఎంచుకోవాలని వివిధ పార్టీలోని అసంతృప్తులు భావిస్తున్నట్టు చెబుతున్నారు.